వస్తారో ఏం రారో నాకు తెలియదు, కానీ ఆ పాత్రగాని పని మాత్రం పడతాం మేము. ఆ పాత్రగాడు నిన్న వాని చెంచగాడు ఒక పిల్లను బాత్రూమ్ బయట ఆపి ఫోన్ గుంజుకుందంట. వాని అమ్మకో వాని పిల్లలకో వాని పిల్లలకో ఎవరన్నా బయట గుంజుకొని ఫోన్ తీసుకుంటే ఇప్పుడు నేను మీ ఫోన్ గుంజుకుంటా పోలీసుల సమక్షంలో, అది క్రైమ్ అవుతుందా కాదా? అయితే కదా. మరి మా ఫోన్లు వాడు ఎట్లా గుంజుకున్నాడు? వాడు ఎవడో నాగమల్లేష్ అంట. మొన్న ఈయన మాట్లాడినాం, పద్ధతిగా మాట్లాడినప్పుడు పద్ధతిగా మాట్లాడాలి. వాడు వచ్చి పిల్లలకు మీకు అయ్య లేడా అమ్మ లేడా, ఒక్కడయ్య ఉన్నాడా ఒక్క అమ్మ ఉన్నదా అని మాట్లాడతాడా? ఈరోజు నేను వాడిని అడుగుతున్నా, వానికి ఎంతమంది అయ్యలు ఉన్నారు? ఒక్క అయ్య అమ్మ ఉంటే ఇప్పుడు వచ్చి మాట్లాడారా నాగమల్లేష్? అరే మొన్న ఎస్ఐ వచ్చిండు, ఆయన ఎంత మర్యాదగా సార్ ఇగో మీరు ఇట్లా మాట్లాడుకొని కాలేజ్ వాళ్ళతో ఇష్యూ చూసుకోండి, సెటిల్ చేసుకోండి, పిల్లలకు బుక్స్ గిక్స్ అంటున్నారు కదా, కంప్లైంట్లు ఇవ్వండి అంటే ఆయనకు కంప్లైంట్ ఇచ్చినాం. మళ్ళీ ఆయన లోపల అచ్యుతరావు అందరికి పోతే వాడు కుక్క లెక్క బిహేవ్ చేసిండు. ఎవరి మీదకి తీస్తున్నాడు గుడ్లు? నేను తీయాలనా గుడ్లు? ప్యాంట్లు కట్టుకుంటాం, వాడు గుడ్లు తీస్తుండగానే పిల్లల మీద రుబాబు చూపిస్తారా మీరు? బౌన్సర్లు అయితే వానికి భయపడతాం అనుకుంటున్నారా? మాకు లేరా బౌన్సర్లు? పిల్లల మీద చెయ్యి ఇట్లా లేపిన నడువని లోపలి కన్నా కూడా మర్యాద దక్కదు. మీరు వాచ్మెన్లు, సెక్యూరిటీ, మీ పని పిల్లలకు ప్రొటెక్షన్ ఇచ్చుడు, ఆ ప్రొటెక్షన్ ఇచ్చుడు వదిలేసి పిల్లలను భయపెడుతున్నారు మీరు. ఇదేమన్నా కాన్స్టిట్యూషనల్లీ కరెక్ట్ అనుకుంటున్నారా? ఇంజనీరింగ్ కాలేజీలలో ఏం చేస్తున్నారు, ఏం చేయాలి, ఏమవుతుంది? 100% ప్లేస్మెంట్లను పెట్టుకున్నారు. తీయండి, మీ లిస్ట్ తీయండి, ఎవరో ఏ కంపెనీలలో